రేవంత్ రెడ్డి పాలనలో ఎటూ చూసినా ధర్నా రాస్తారోకులే కనిపిస్తున్నాయి. అసమర్థ కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. తాజాగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఐకేపీలో పనిచేసే వీఓఏలు ధర్నా చేశారు. జిల్లా కేంద్రంలోని మండల సమైక్య కార్యాలయం ఎదుట వీఓఏలు ఆందోళన చేపట్టారు. ఏపీఎం సీసీలను బయటకి రాకుండా కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. 13 నెలలుగా వేతనాలు రాక వెంటనే తమ పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పీడీడీ ఆర్డీఓ దత్తారం వచ్చి హామీ ఇచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు. జీతాలు ఉన్నాయి కదా వీళ్ళకి, జీతాలు విఓఏల గత 13 నెలల నుండి వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఈ కాలంలో చాలాసార్లు అధికారులను అడిగినప్పటికీ కూడా రేపు మాపాను చెల్లిస్తామని చెప్పేసి కాలయాపన చేసినటువంటి క్రమంలో ఈరోజు మండల సమైక్యలో ఉన్నటువంటి సీసీలు ఏపీఎం గారితో దాదాపు 3-4 గంటల పాటు చర్చలు కూడా జరిపాం. జరిపినటువంటి చర్చల్లో ఉన్నటువంటి 12 మంది విఓఏలకు సానుకూలంగా రాకపోయేసరికి వాళ్ళ మండల సమైక్యం దాదాపు 4 గంటల నుంచి దిగ్బంధన చేస్తూ ఉన్నాము. అధికారులందరూ కూడా లోన్ వచ్చేసి 12 మంది విఓలతో పాటు సిఐ2 ఆధ్వర్యంలో ఇవాళ దిగ్బంధన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అయినా కానీ ఇప్పటి వరకు కూడా విఓఏల యొక్క 13 నెలల నుంచి వేతనాల గురించి స్పష్టత మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తక్షణమే డిఆర్డీఓ పీడీ గారితో తొందరగా ఇక్కడ ఉన్నటువంటి విఓఏల దగ్గరికి రావాలి, వచ్చి వారి యొక్క వేతనాల సంగతి ఏంటని తేల్చేంత వరకు కూడా ఈ యొక్క ముట్టడి కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. పీడీ గారు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సిఐ2గా